ఎలర్జీ గుర్తించడానికి వచ్చిన అడ్వాన్స్డ్ పరీక్షలు ఏంటి? హాయ్, ఐఎమ్ డాక్టర్ వివికే సందీప్, కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్. ఈ ఎలర్జీ ఉంది కదా, దీన్ని ఎలా కనిపెడతాం? అంటే వేటికి నాకు ఎలర్జీ ఉంది, ఏ ఫుడ్ తినచ్చు, ఏ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళచ్చు, డస్ట్ పడట్లేదా, ఇంట్లో దుమ్ము పడట్లేదా, నేను పనిచేసే చోట ఉన్న వాతావరణం నాకు గిట్టట్లేదా, లేకపోతే మా ఇంట్లో ఉన్న కుక్కో పిల్లో బర్డ్స్ వీటికి నాకు ఎలర్జీలు ఉన్నాయని ఎలా తెలుసుకోవాలి? దానికోసమే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెస్ట్లు 3 మొత్తం: కాంపోనెంట్ రెస్పాన్సివ్ డయాగ్నోస్టిక్ టెస్ట్, స్పెసిఫిక్ ఐజీఈ టెస్ట్ లైక్ ఇమ్యునోక్యాప్ అండ్ స్కిన్ ప్రిక్ టెస్ట్, దాన్నే ప్యాచ్ టెస్ట్ అని కూడా అంటారు. ఈ మూడిటిల్లో ఫస్ట్ 2 బ్లడ్ టెస్ట్లు, కాంపోనెంట్ రెస్పాన్సివ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అండ్ ఇమ్యునోక్యాప్ టెస్ట్. ఇది ఎవరికి చేస్తాం? సపోజ్ మీరు ఎలర్జీ ఉంది, మీరు రోజు సిట్రిజిన్, బిలాస్టిన్ లేకపోతే ఎలగ్రా టాబ్లెట్, ఫెక్సోఫెన్ వాడుతున్నారు అనుకోండి, ఇవి ఒక్కరోజు ఆపినా నా వల్ల కాదు అనుకున్న వాళ్ళకి ఈ బ్లడ్ టెస్ట్లు చేస్తాం. ఈ మెడిసిన్ వాడుతూ కూడా మీరు ఈ టెస్ట్ చేయించుకోవచ్చు. దీంట్లో ఏం తెలుస్తుంది? ఫస్ట్లో చెప్పినవన్నీ, మీకు ఏ ఫుడ్ పడుతుంది, ఏ వాతావరణం పడట్లేదు, లేకపోతే వాట్ ఎవర్, ఇవన్నీ మనం తెలుసుకొని వాటిని అవాయిడ్ చేయొచ్చు. అండ్ ద లాస్ట్ వన్ ఈ స్కిన్ ప్రిక్ టెస్ట్. స్కిన్ ప్రిక్ టెస్ట్ అనేది చాలా ఈజీ, చేయటం చాలా సులువు అండ్ కాస్ట్ పరంగా కూడా మనకి చాలా తక్కువ అవుతుంది. కానీ దీంట్లో ఏంటంటే మీరు రోజు వాడే ఈ ఎలర్జీ టాబ్లెట్స్ని ఒక 48 అవర్స్ పాటు ఆపి అప్పుడే ఈ టెస్ట్ చేయాలి. అండ్ వన్ మోర్ క్యాచ్ ఏంటంటే, స్కిన్ ప్రిక్ టెస్ట్ పెయిన్ఫుల్ అనుకుంటారు, అస్సలు పెయిన్ ఉండదు. సింపుల్ టెస్ట్, అరగంటలో అయిపోతుంది. అట్లీస్ట్ మీకున్న ఈ ఎలర్జెన్స్ అన్నిటి గురించి మనకు అవగాహన వస్తుంది.